హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజుటి వీడియో వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ మనకు గ్రీకు జర్మనీకి సంబంధించినవి అలాగే స్వీడన్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. అందులో మీరు కూడా కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేసే 2-3 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆరోగ్యకరమైన శరీరం అంతర్గత నిర్మాణ వ్యవస్థలు మరియు అవయవ వ్యవస్థల మెరుగైన పనితీరు కోసం హెన్రీ క్లింగ్ ఏ రకమైన వ్యాయామాలను అమలు చేయాలని సూచించాడు? ఆరోగ్యకరమైన శరీరం అంతర్గత నిర్మాణ వ్యవస్థలు మరియు అవయవ వ్యవస్థల మెరుగైన పనితీరు కోసం హెన్రీ క్లింగ్ ఏ రకమైన వ్యాయామాలను అమలు చేయాలని సూచించాడు? ఆన్సర్ వచ్చేసరికి హెన్రీ క్లింగ్ వ్యాయామాన్ని వైద్యపరమైన దృక్పథంతో వైద్య జిమ్నాస్టిక్స్ రూపంలో అభివృద్ధి చేశాడు. అంటే మెడికల్ జిమ్నాస్టిక్స్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు హెన్రీ క్లింగ్ అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫ్రెడరిక్ గట్స్మత్ రాసిన ది బుక్ ఆఫ్ గేమ్స్ అనే వినోదాత్మక కార్యకలాపాలు ఎన్ని వివరించబడ్డాయి? అంటే మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా ఫ్రెడరిక్ గట్స్మత్ రాసిన ఒక బుక్ ఉంది కదా, ఆ బుక్లో ఎన్ని వినోదాత్మక కార్యకలాపాలు వివరించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసరికి అతను రాసిన పుస్తకంలో 105 వినోదాత్మకత వ్యాయామాలను పొందుపరిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, లుడ్విగ్ జాన్ రచించిన పుస్తకం ఏది? లుడ్విగ్ జాన్ రచించిన పుస్తకం ఏది? మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్సా, అండ్ ఎలిమెంటరీ బుక్ జిమ్నాస్టిక్స్ పరంగా జర్మన్ జిమ్నాస్టిక్సా? ఈ క్వశ్చన్కు మీరు ఖచ్చితంగా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చెప్పాను, కానీ ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్, లుడ్విగ్ జాన్ రచించిన పుస్తకం ఏది? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్సైజ్ విత్ ది స్మాల్ బాల్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎక్సైజ్ విత్ ది స్మాల్ బాల్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అరిస్టాటిల్, ప్లాటో, క్లాడియస్ గాలెన్, సోక్రటీస్. అలాగే ఇతను ఇంకో బుక్ కూడా రాశాడు, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అనే ఒక బుక్ కూడా రాశాడు. ఎవరు? అతడే ఈ ఎక్సైజ్ విత్ ద స్మాల్ బాల్ అనే బుక్ను కూడా రాశాడు. ఎవరంటే క్లాడియస్ గాలెన్, ఒక వైద్యుడు మరియు వ్యాయామంపై అనేక రచనలను చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫిలాంథ్రోపినం పాఠశాలలో ఉదయాన్నే వ్యాయామానికి ఎంత సమయం కేటాయించేవారు? ఉదయాన్నే అని అడిగాడు క్వశ్చన్, చూడండి. ఫిలాంథ్రోపినం పాఠశాల ఉదయాన్నే అన్నాడు. మొత్తం వచ్చేసరికి 3 గంటలు ఉంటుంది. అందులో మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 2 గంటలు, రీక్రియేషన్కి వచ్చేసరికి 3 గంటలు, బోధనకు 5 గంటలు. ఇది క్వశ్చన్ మొత్తము. ఇక్కడ అడిగింది మాత్రము ఉదయాన్నే వ్యాయామానికి ఎంత సమయం అన్నాడు. ఉదయాన్నే వ్యాయామానికి అంటే 1 గంట మాత్రమే. శరీర అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూ 3 గంటల పాటు వ్యాయామం చేయించేవారు. బట్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సరు 1 గంట మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, అడాల్ఫ్ స్పైస్ వ్యాయామాలను ఎన్ని భాగాల్లో విభజించాడు? అడాల్ఫ్ స్పైస్ వ్యాయామాలను ఎన్ని భాగాల్లో విభజించారు? ఏ 2, బి 3, సి 4, డి 5. ఆన్సర్ వచ్చేసరికి వ్యాయామాలను 4 భాగాలుగా ప్రారంభం స్టార్ట్ అని, మూల అని, ప్రధాన అని మరియు ముగింపు వ్యాయామాలుగా విభజించాడు. ఎవరు? అడాల్ఫ్ స్పైస్. నెక్స్ట్, జెల్మర్లింగ్ జిమ్నాజియం కొలతలు ఏమిటి? జెల్మర్లింగ్ జిమ్నాజియం కొలతలు అంటే మనకు సాధారణంగా జిమ్నాజియం కొలతలు ఏ రేషియోలో ఉంటుంటే 5:3 అని మనం డిస్కస్ చేస్తాం. బట్ జెల్మర్లింగ్ జిమ్నాజియం కొలతలు ఏ రేషియోలో ఉంటాయనేది ఈ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే ఈ సెవెంత్ క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, హోమర్ రచించిన ఈలియాడ్ దేని గురించి వివరిస్తుంది? హోమర్ అని అందకవి ఉంటాడు కదా, ఈలియాడ్, ఒడిస్సీ అనే 2 పుస్తకాలు రచించాడు. ఈలియాడ్ అనేదేమో వాళ్ళ గ్రీకుల యొక్క ఆటలు, దాని వ్యాయామం గురించి చెప్తుంది. ఒడిస్సీ అనేది వాటి యొక్క నాగరికత గురించి డిస్కస్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చినది ఈలియాడ్. ఈలియాడ్ అంటే ఏం చేస్తుంది అంటే, ఈలియాడ్ ద్వారా గ్రీకు ప్రజల ఆటలు, గేమ్స్ గురించి, దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, స్పార్టా కాలంలో ట్రూప్ లీడర్ను ఏమని పిలిచారు? ట్రూప్ లీడర్ అంటే కొన్ని గ్రూప్స్ కన్నీ కలిపి ఒక ట్రూప్ లీడర్ ఉంటారు కదా, ఆ ట్రూప్ లీడర్లను ఏమంటారు? వాళ్ళని ఏమని పిలిచేవారు? ఇచ్చిన ఆప్షన్స్ని బట్టే వెళ్ళండి. ఏ పైడోనమస్, బి పైడోట్రైబ్, సి ఎరిన్, డి డయానా. డయానా, ఎరిన్ అనే వాళ్ళు దేవతలు కాబట్టి వాటర్కు వాళ్ళు ఒక దేవతలు.
పైడియోట్రైబా, పైడోనమస్సా? మనం డైరెక్ట్ ఆన్సర్ వస్తే పైడోనమస్. పైడోనమస్ అనేవారు యువ శిక్షణ నాయకులుగా వ్యవహరించేవారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. గ్రీకుల కాలంలో జావెలిన్ త్రో నేర్పే శిక్షకులను ఏమంటారు? ఏ హోమోపచస్, బి పైడోట్రైబ్, సి యాంకోటిస్టెస్, డి టాక్సోటెస్. అంటే యాంకోటిస్టెస్ అనేవారు జావెలిన్ త్రో శిక్షణ ఇచ్చేవారు. ఎవరు? గ్రీకుల కాలంలో. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఆధునిక వ్యాయామ విద్యను జర్మన్లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఆధునిక వ్యాయామ విద్యను జర్మన్లో ప్రవేశపెట్టింది ఎవరు? దీనికి కూడా సస్పెన్షన్ క్వశ్చన్ ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. 3rd క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్ కూడా కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ని బట్టి మీరు ఎంత ప్రిపరేషన్ ఉన్నది ఖచ్చితంగా అర్థమైపోతుంది నాకు. వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ వాళ్ళ ఆన్సర్స్ మ్యాక్సిమం వాళ్ళైతే లిస్ట్లో ఉంటారు జాబ్లో. ఎందుకంటే నేను ఏవైతే డీప్ క్వశ్చన్స్ ఉంటాయో వాటినే కామెంట్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వాటికైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. అకాడమీ అనే విద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు? అకాడమీ అనే విద్యాలయాన్ని స్థాపించిన మన కోడ్ ఉంటాయి. అందులో ఒకటి అకాడమీ ఎవరు స్థాపించారంటే ప్లేటో. మరి సైనోసార్గస్ ఎవరంటే ఆంటోస్థెనస్. మరి అరిస్టాటిల్ ఏది? లైసియం. ఈ విధంగా 3 విద్యాలయాలు అయితే ఉంటాయి. దాంట్లో మనకు అకాడమీ అనేది ప్లేటో స్థాపించాడు. నెక్స్ట్ 13th క్వశ్చన్. స్నెఫెంథల్ విద్యా వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి ఎవరు? స్నెఫెంథల్ అనే ఒకటి స్కూల్ ఉంటుందిగా, మనకు ఫిలాంథ్రోపినం అని, అలాగే స్నెఫెంథల్ అనే 2 ఉంటాయి. అది ఎవరు ఇది ఎవరు అనేది కూడా బాగా గుర్తుపెట్టుకొని, స్నెఫెంథల్ అనే విద్యా వ్యవస్థను ప్రారంభించిన వారు జాన్ బెసిడో. బెసిడో తన స్నెఫెంథల్ పాఠశాలలో విద్యా విధానంలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. నెక్స్ట్ 14th క్వశ్చన్. సిస్టమ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ జాన్ సైమన్, బి లుడ్విగ్ జాన్, సి అడాల్ఫ్ స్పైస్, డి సెల్జ్మన్. ఆన్సర్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ స్కూలు, సిస్టమ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని వస్తే ఎస్ఎస్ అని వచ్చేస్తే డైరెక్ట్ మనము ఎవరుకోవాలి? అడాల్ఫ్ స్పైస్ కోవాలి, అంతే ఆన్సర్. అడాల్ఫ్ స్పైస్ విద్యా జిమ్నాస్టిక్స్ వ్యవస్థను రూపొందించి ఈ గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ 15th క్వశ్చన్. స్పార్టా కాలంలో అగోగ్ అనే శిక్షను పర్యవేక్షించే అధికారి ఎవరు? స్పార్టా కాలంలో అగోగ్ అనే శిక్షణ అగోగ్ అంటే ఏంది? అక్కడ ఆర్మీ ఇచ్చే ఒక శిక్షణ కింద అగోగ్ అంటారు. దానికి ఎవరు పర్యవేక్షించే అధికారం ఏమంటారో నేర్చు. పైడోనమసా, పైడోట్రైబా? ఇది కూడా కామెంట్ చేయండి ఆన్సర్. 3rd క్వశ్చన్, 7th, 11th, 15th క్వశ్చన్స్కి అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. నెక్స్ట్ 16th క్వశ్చన్. జర్మనీలో మొట్టమొదటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరు? జర్మనీలో మొట్టమొదటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరు? ఏ జాన్ బెసిడో, బి జాన్ సైమన్, సి సెల్జ్మన్, డి లుడ్విగ్ జాన్. ఆన్సర్ వచ్చేసరికి జాన్ బెసిడో ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా చేర్చిన తొలి టీచర్ ఇతనే. 17th క్వశ్చన్ మళ్ళీ చూసుకుంటే, స్పార్టా కాలంలో స్త్రీ పురుషులు కలిసి చేసిన నృత్యం ఏది? ఏ ఫెస్టివల్ డ్యాన్స్, బి మిలిటరీ డ్యాన్స్, సి జిమ్నాస్టిక్ డ్యాన్స్, డి క్యారెటిక్ డ్యాన్స్. అంటే మనకు క్యారెటిక్ డ్యాన్స్ అనేది ఒకటి సాంప్రదాయకబద్ధమైంది. అలాగే ఈ జిమ్నాస్టిక్ డ్యాన్స్ అంటే స్త్రీ పురుషులు కలిసి చేసే డ్యాన్స్ ఇది. బట్ దీనికి కూడా వీలైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి జిమ్నాస్టిక్ డ్యాన్స్. స్త్రీ పురుషులు కలిసి చేసి నృత్యం అన్నాడు కాబట్టి. క్యారెటిక్ డ్యాన్స్ కూడా వేస్తారు కాబట్టి అది వేరైతే, అది సాంప్రదాయకం. మరి హెన్రీ క్లింగ్ అభివృద్ధి చేసిన జిమ్నాస్టిక్స్ విధానం ఏ శాస్త్రాలపై ఆధారపడి ఉంది? మరి హెన్రీ క్లింగ్ అని వచ్చింది అనుకో, ఇతడు అనాటమీ అండ్ ఫిజియాలజీ మొత్తం మెడిసిన్ పరంగా శరీరానికి, వ్యాయామ విద్యకు, వైద్యానికి ఇతను ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి హెన్రీ క్లింగ్ వ్యాయామాన్ని శరీర నిర్మాణ శాస్త్రం, అనాటమీ మరియు జీవశాస్త్రమైన ఫిజియాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాడు హెన్రీ క్లింగ్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ స్వీడిష్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ స్వీడిష్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని అంటారు? ఏ జాన్ బెసిడో, బి లుడ్విగ్ జాన్, సి అడాల్ఫ్ స్పైస్, డి ఫర్ హెన్రీ క్లింగ్. ఆన్సర్ వచ్చేసరికి స్వీడిష్ జిమ్నాస్టిక్ వ్యవస్థను స్థాపించేందుకు పర్ హెన్రీ క్లింగ్ ఈ బిరుదును పొందాడు. నెక్స్ట్ 20th క్వశ్చన్. జర్మనీలో తొలి జిమ్నాస్టిక్స్ క్లబ్ను స్థాపించిన వ్యక్తి ఎవరు? మనకు ఉంటారు కొన్ని సొసైటీలు ఉన్నాయి, మనకు టర్న్ ప్లాజా అని కొన్ని ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. 1811లో అతను కొన్ని జైలు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు అనేది అక్కడ
టోటల్ స్టోరీ. ఏ గట్స్మత్, బి జాన్ సైమన్, సి లుడ్విగ్ జాన్, డి అడోల్ఫ్ స్పైస్. లుడ్విగ్ జాన్ 1811లో టర్న్ ప్లాజా అనే జిమ్నాస్టిక్స్ను స్థాపించాడు. ఎవరు? లుడ్విగ్ జాన్. అలాగే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడైతే డిస్కస్ చేసాం. నేనైతే మీకు థర్డ్, సెవెంత్, 11th ఒక 4 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. వాటినైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకో 2, 3 క్వశ్చన్స్ చెప్తాను. ప్లే గ్రౌండ్ పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది కూడా కామెంట్ చేయండి. అలాగే ప్లే గ్రౌండ్ పితామహుడు అని ఎవరిని అంటారు? డైరెక్ట్ దీనికైతే ఆన్సర్ చెప్తా. ఈడి గ్లస్టర్ అని అంటారు ప్లే గ్రౌండ్ పితామహుడు. అలాగే టెగటస్ అనే పర్వతం ఉంటుంది. ఆ టెగటస్ పర్వతంపై ఎవరిని తీసుకెళ్లేవారు? ఎందుకు తీసుకెళ్లేవారు? టెగటస్ అనే పర్వతంపైకి ఎవరైతే అంగవైకల్యంతో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు టెగటస్ పర్వతం పైకి తీసుకెళ్లి జీవులకు వదిలేసేవారు, క్రూరముగాలకు. అలా హిస్టరీలో కూడా ఇంకా కొన్ని విషయం. స్వర్ణయుగం అని దేన్ని అంటారు? సపరేట్గా గ్రీసులని స్వర్ణయుగం అంటారు. ఒకవేళ కాలాన్ని మాత్రం ఇస్తే మనకు ఇది లాడర్ ఎథెన్స్ అంటే లాటరల్ ఎథెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా కొన్ని ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తే నెక్స్ట్ వీడియోలో మొత్తం హిస్టరీకి సంబంధించిన బిట్స్ అయితే మొత్తం కవర్ అయ్యేలా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతకంటే ఇంకోటి, మేమైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని టెస్ట్ సిరీస్ అయితే పీడిఎఫ్ అయితే పంపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 499 పే చేసి ఈ బిట్స్ కూడా వాళ్ళకి పీడిఎఫ్లో పంపడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు అథ్లెటిక్ చేసిన 100 బిట్స్, అలాగే అన్ని బిట్స్ అయితే కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.